మీ అందరి కోసం ఈరోజు ఎన్ని షూటింగ్ ఉన్నా ఆపేసుకొని మీ అందరూ జబర్దస్త్ చెప్పేదాన్ని అన్నీ ఎవరు 2 సార్లు వచ్చింది ఉదయం సాయంత్రం చేస్తుంది బాబా అందుకే టీవీలో చూస్తున్నారు కదా మేము డైరెక్ట్ వచ్చేసాం డైరెక్ట్ చూస్తాను ఓకేనా వెయ్యి ఒకసారి మా వాళ్ళకి పంచినట్టు మిమిక్రీ హాయ్ అండి ఎలా ఉన్నారు సూపర్ ఒకసారి గట్టే క్లాప్స్ కొడితే కొన్ని జోక్స్ వస్తాను భయ ఒక పని చేయాలి అది మాకు ఎక్కువ అది మాకు ఒక ఫీడ్బ్యాక్ సౌండ్ థ్యాంక్ యూ ఇంకో చెప్పేసి మా సైడ్ పెట్టేసి మాట్లాడు థ్యాంక్ యూ ఓకే అండి హలో సరే ఇంతకుముందు చిన్న మిమిక్రీ చేశాం కదా కొన్ని జోక్స్ మిమ్మల్ని నవ్వించాలనుకుంటున్నాను ఎంతమంది నవ్వడానికి సిద్ధం సార్ అందరు చేతుల పైకి ఎత్తొద్దు థ్యాంక్ యూ అయితే నిజంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు కూడా ఒకసారి గట్టే క్లాప్స్ అండి వాళ్ళకి నిజంగా వాళ్ళ పిల్లలు కాదు పిడుగులు అన్నారు నేను ఎందుకో చెప్తా నా ఏజ్ ఇక్కడ చాలా మంది మన ఏజ్ వాళ్ళే ఉన్నారు మన ఏజ్ చిన్నప్పుడు టీచర్స్ ఎదురు వస్తే పక్క ఇంటికి వెళ్ళి దాక్కున్నాను కదా అని ఒరే సార్ ఎత్తారా పోయిందా అన్నప్పుడు కొంచెం ఆడుకునేది ఇప్పుడున్న జనరేషన్ లో స్కూల్లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి ఒరే సార్ ఎత్తారా అత్త వాడే చూసిపోతాడు ఏం కాదు బాలే ఇలా ఉంటున్నారు ఒక స్కూల్ కాలిపోతుందండి అక్కడికి వచ్చిన పెద్దలందరూ అరే రే బంగారు స్కూల్ కాలిపోతుంది పిల్లలందరూ మంచి స్కూల్ కాలిపోతుంది రేపు పొద్దున్న పడండి ఎందుకంటే క్రికెట్ ఆడుకోవచ్చు టీవీ చూడొచ్చు ఆడ ఎంజాయ్ చేస్తూ పాప ఒక పిల్లడు మాత్రం సిన్సియర్ కూర్చుని ఏడుస్తున్నాడు అని ఏడుస్తుండే పెద్ద చూసి నాన్న ఎందుకు ఏడుస్తున్నారా స్కూల్ కాలిపోతుంది ఏడుస్తున్నావా కాదా స్కూల్తో పాటు బుక్స్ సర్టిఫికేట్స్ కాలిపోతున్నాయి అందుకు ఏడుస్తున్నావా మరి ఎందుకు ఏడుస్తున్నావురా ఇదిగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరూ బయటనే ఉన్నారు వాడిని బాగా అదండి ఒకసారి నష్టం మాత్రం కట్టే క్లాప్స్ లేకుండా అసలుకి ఇవ్వద్దు థ్యాంక్ యూ అయితే ఎవరైనా ఒక చిన్న మంచి పని చేస్తే వెరీ గుడ్ బాగా చేశారని అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా అవుతారు అవునా కదండి సో ఒకసారి ఇలాగ ఒక షోలో చెప్తుంటే ఒక అతనికి ఏమర్థమైంది నాకు అర్థం కాలేదు జనంలో నిలబడి వెంకీ అన్నాడండి సార్ చెప్పండి అన్నది నిజంగా అప్రిషియేట్ చేసిన బాగా నాకు తెలియదండి నుంచి ఎవరు ఏం చేసినా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాను అయితే తను ఎవరు ఏం చేసినా పొగుడుదామని ఫిక్స్ అయిపోయాడు ఇంటికి వెళ్తూ ఎవరిని ఎందుకు ఇంట్లో ఫస్ట్ నా పెళ్ళనే పోకుంటా నా పెళ్ళతో స్టార్ట్ చేస్తాను అనుకున్నాను వాళ్ళ ఆవిడతో స్టార్ట్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది వాళ్ళ ఆవిడని పొగుడదామని ఏంటండి ఆకలితో అన్నం వేసుకోడరా అసలు వాళ్ళ ఆవిడ అన్నం తీసుకొచ్చింది వాడు అన్నం చూస్తాను పొగడాలని అబ్బా ఇంత తెల్లగా ఎట్లండి నువ్వు అన్నాన్ని నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నా కానీ తెల్లగా ఉన్నా నీరోజు చూస్తున్నా ఇంక ఏ విషయంలో బంగారం సర్ప్రైజ్ చేసిన 2 చుక్కలు ఉదాలు చూసినావా అన్నం ఇంత తెల్లగా ఎలా అంటావు అసలు వాళ్ళ ఆవిడ సాంబార్ పోసింది ఇది సాంబారా లేకపోతే అమృతమా చిన్నప్పుడు టీవీలో చూసినా సినిమాలో చూసినా అమృతం మీద టేస్ట్ ఉంటుంది అసలు కాబట్టి అదే గిన్నెతో అబ్బా ఎందుకు కొడుతున్నారు పొగితే సచ్చినోడా నువ్వేమనుకుంటున్నావు 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడుతున్నా ఒక్క రోజు నా వంట మెచ్చుకోలేదు వీళ్ళకైతే ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటి దాన్ని ఉండమని చెప్తే మరి వంట నీకు ఇంతలో నచ్చిందిరా సో ఈ విధంగా తీసుకొచ్చారు నష్టమైంది క్లాప్స్ అందరూ కూడా నాకు పాపం 3 ఫ్రెండ్స్ అండి పాపం చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు 3 లేడీస్ వాళ్ళు మంచి వాళ్ళే కాకపోతే వాళ్ళ ఆయన సైకోలు అయితే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు 3 మంచి వాళ్ళే కాకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి హస్బెండ్ సైకోలు ఎలా ఉంటుంది ఒకసారి గట్టే క్లాప్స్ కొడితే మీకు చెప్తాను మొదటగా 3 కలుసుకున్నారండి శ్వేత ఎంత హ్యాపీగా మనం కలుసుకోవడం అవును మీ ఆయన ఏం చేస్తారే మా ఆయన బస్ కండక్టరే